Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. బీజేపీ పోటీ చేస్తున్న స్థానాలు కొన్ని అయినప్పటికీ గెలుస్తున్నవి ఎన్ని అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మనకు కావాలి కదా. సో బీజేపీ పోటీ చేస్తున్న ఈ శాసనసభ స్థానాల్లో ఎన్ని గెలుస్తుందంటారు, మనం తెలుసుకోగలం? తప్పకుండా. అయితే లిస్ట్ ఉంది కదా, ఈ 10 స్థానాలు ఒకసారి నేను చెప్తాను శ్రీకాంత్ గారు. ఫస్ట్ హెచ్చెర్ల వాస్తవానికి ఏమైందంటే, అది కిమిడి కళా వెంకటరావు గారు పోటీ చేయాల్సిన స్థానం తెలుగుదేశం నుంచి. భాజపా తీసుకుని ఆ స్థానం నుంచి పురంధేశ్వర్ గారు సొంత సామాజిక వర్గాన్ని కేటాయించుకున్నారు ఈశ్వరరావు గారికి. అక్కడ ఏంటంటే సమీకరణలలో భాగంగా హెచ్చెర్ల నియోజకవర్గం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉత్తరాంధ్ర కాపులకి చాలా పట్టున్నటువంటి నియోజకవర్గం. అక్కడ గొర్లె కిరణ్ కుమార్ సిట్టింగ్ వైకాపా ఎమ్మెల్యే. వారి మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అక్కడ స్థానికత అట్లాగే సామాజిక సమీకరణలలో భాగంగా ఈ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కోల్పోతుంది. గొర్లె కిరణ్ కుమార్ వైకాపా అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. సో హెచ్ఎల్ అయితే లేదు. అరకు ఎస్టీ విజయవంతంగా మర్చిపోవచ్చు. ఇక్కడ వైకాపా అభ్యర్థి విజయం సాధిస్తారు. అసలు నామమాత్రపు ప్రభావం కూడా ఈ ఎస్టీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ చూపించటం లేదు. ఈ స్థానాన్ని ఎందుకు పొందిందో కూడా రాజకీయ విశ్లేషకులకు అర్థం కావటం లేదు. అక్కడ వైకాపా అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. వైజాగ్ నార్త్ ఏంటంటే వారికి ఉన్నటువంటి దింపుడు కళ్ళం ఆశ అంటారు. అటువంటి ఆశ ఏంటంటే విష్ణుకుమార్ రాజు గారు గతంలో ఇక్కడ గెలిచి ఉండటం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా. కాబట్టి మేము మళ్ళీ మరొక మారు ఇక్కడ విష్ణుకుమార్ రాజు గారు పోటీ చేస్తే గెలుస్తారు అనేటటువంటి ఒక సమీకరణలో ఆయనకి ఇచ్చారు. అయితే 2019లో ఓడిపోయినటువంటి వైకాపా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కే కన్నప్పరాజు, వారు ఆవేళ నుంచి ఇవాళ వరకు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని పార్టీ కార్యక్రమాల్ని చాలా ముందుకు తీసుకువెళ్ళారు. కాబట్టి ఇరువురు క్షత్రియులు కావడంతో ఇరువురు మధ్య హోరాహోరీ పోరు అయితే జరుగుతుంది. చివరి నిమిషం వరకు ఎవరు అభ్యర్థిగా విజేతగా ఏ అభ్యర్థి విజేతగా నిలుస్తారో తేల్చి చెప్పడం కొంచెం కష్టం అవుతుంది. అయితే ఇక్కడ లక్ష్మీనారాయణ గారి ప్రభావం అయితే ఈ నియోజకవర్గంలో కొంతమేరకు ఉంది. అంటే ఎప్పటి నుంచో కనపడే వ్యక్తిగా వారేంటంటే ఎంపీగా పోటీ చేస్తానన్నారు వైజాగ్, కానీ వైజాగ్ నార్త్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వారైతే నియోజకవర్గం మొత్తం చాలా దూకుడుగా వారు పర్యటిస్తున్నారు. ఉత్తర విశాఖని ఉత్తమ విశాఖ చేస్తా అనేది వారి నినాదం, లక్ష్మీనారాయణ గారి నినాదం. ఆ నినాదంతో వారు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో వారి ప్రభావం ఏ అభ్యర్థి జయాపజయాల్ని ప్రభావితం చేస్తుందన్నది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మనకు అర్థం కాదు. టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటా ఓట్లు తెచ్చిపెడుతుంది అనేది ఇక్కడ ఖచ్చితంగా కొంతమేరకి. అంటే ఏ అభ్యర్థికి నష్టం కలుగుతుందో చూడాలి. వారు నిన్నటికి నిన్న వారు అక్కడ చేసినటువంటి వారు వెళ్ళి తన ప్రాణాలకు హాని ఉందని చెప్పేసి వారు పోలీస్ అఫీషియల్స్ని వారు కలిసినటువంటి నేపథ్యం. మరీ ముఖ్యంగా గాలి జనార్దన్ రెడ్డి గారి నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి వారు ఇప్పుడు ఉన్నపళంగా ఈ సమయంలో వారు తెలియజేశారు. దాని ప్రభావం దేని మీద ఉంటుంది, ప్రజలు దాన్ని ఎలా తీసుకుంటారనేది పాయింట్గా చూడొచ్చు. ఇక వైజాగ్ నార్త్ తర్వాత అనపర్తి గురించి మాట్లాడారు. అనపర్తి వాస్తవానికి ఏంటంటే ఇక్కడ వార్ వన్ సైడ్ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు అని అనుకున్నప్పటికీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ సీన్లోకి ఎంటర్ అయ్యారు. మొదట ఈ స్థానం శివకృష్ణరాజు గారిని క్షత్రుడికి కేటాయించింది భాజపా. ఆ తర్వాత లేదు తెలుగుదేశం తమ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని అనుకుంటోంది. కాబట్టి వారిని ఇప్పుడు భారతీయ జనతా పార్టీలకు పంపి కండువా కప్పి వారిని ఇప్పుడు పోటీలోకి తీసుకొచ్చారు. కాబట్టి పోరు రసవత్తరంగా మారి టీడీపీ నేత భాజపాలకు వెళ్ళారు, కండువా కప్పుకున్నారు. అన్నీ చంద్రబాబు గారు చాణక్యంలో భాగమే ఇవన్నీ. అంటే మనం ఎప్పుడు మాట్లాడతాం కదా, ఫ్యామిలీ డిస్కషన్స్లో సఫలమయ్యే విషయాలు ఇవన్నీ. సరే, తిట్టుకోండి పర్లేదు. అయితే ఇక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారే అధిక్యత అని చెప్పడానికి కారణం అంటే ఆయన గతంలో ఎమ్మెల్యేగా చేస్తున్నారు. చాలా అంటే అంత క్రితం ఏంటంటే తేతలి నల్లమిల్లి రెండు కుటుంబాల మధ్య జరుగుతుండేది పోరు. నల్లమిల్లి కుటుంబానికి ఒక ప్రాధాన్యత ఉంది, ఒక నేపథ్యం ఉంది నియోజకవర్గంలో. సో ప్రజల్లో వాళ్ళకి పేరు ఉంది. అలా ఆ కుటుంబం నుంచి రామకృష్ణారెడ్డి గారు పోటీ చేస్తుండటం. కాకపోతే డాక్టర్ సత్య సూర్యనారాయణ గారికి కూడా క్లీన్ ఇమేజ్ ఉంది. కాబట్టే వారు మొన్న చాలా గట్టి ఆధిక్యతతో విజయం సాధించారు 2019లో. హోరాహోరీ పోరు నల్లమిల్లి గారు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి, కొంతమేరకు కనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ విజయవాడ వెస్ట్ కూడా ఏంటంటే వాస్తవానికి షేక్ ఆసిఫ్ గెలిచేశాడు అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో నుంచి
సుజనా చౌదరి గారు కొంచెం గట్టి పోటీ ఇచ్చేటటువంటి పరిస్థితుల్లోకి వచ్చింది. ఎందుకంటే వైశ్యులు తర్వాత మీకు ఇతర సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ సామాజిక వర్గాలన్నీ కూడా సుజనా చౌదరి గారి వైపు ఉన్నాయి. ముస్లిం మైనార్టీలు, నగరాలు వీళ్ళందరూ వైకాపా వైపు ఉన్నారు. అటువంటి ఒక స్పష్టమైనటువంటి హోరాహోరీ పోరులోకి వచ్చేసింది విజయవాడ పశ్చిమ. అయితే ముస్లిం మైనార్టీలకి పట్టణకోట కాబట్టి, అంటే ఇది విచిత్రమైన సమీకరణ. ముస్లిం మైనార్టీలు, నగరాలు, వైశ్యులే ఈ నియోజకవర్గం. క్షత్రియులు అంత క్రితం వాళ్ళు సిపిఐ నుంచి క్షత్రియులు గెలిచినటువంటి నేపథ్యం ఉంది ఇక్కడ. బట్ ఇప్పుడు టఫ్ ఫైట్ అని కూడా అనడానికి లేకుండా సుజనా చౌదరి గారి వైపు ఎంత సీనియారిటీ చూపించినా కూడా ఇటు వైసీపీ వైపే ఉందనేది, అంటే కమ్మ సామాజిక వర్గానికి ఇది సరైనటువంటి నియోజకవర్గం కాదు. అది అక్కడ సామాజిక సమీకరణాల్లో అదే అక్కడ అడ్డంకి అవుతుంది, ప్రధాన అడ్డంకి అదే అవుతుంది సుజనా చౌదరి గారి. అంటే లాస్ట్ మినిట్లో ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చెప్పలేం. అంటే ఆఖరి నిమిషంలో అంటే తాయిలాలు కావచ్చు, ఆఖరి నిమిషంలో వాళ్ళ హామీలు కావచ్చు, ఆఖరి నిమిషంలో ఇంకేమైనా ఇతరత్ర కారణాలు కావచ్చు, అవి ప్రభావం చూపిస్తే కొంతమేరకు అవకాశం ఉంటే ఉండొచ్చు కానీ ముస్లిం మైనార్టీలు చాలా పట్టున్నటువంటి నియోజకవర్గం. విజయవాడ పశ్చిమ తర్వాత మీకు ఎక్కడ ముస్లిం మైనార్టీలు మీకు బరిలో లేరు. సో మీకు పైకి వెళ్లే కొద్దీ మీకు ముస్లిం మైనార్టీ లేరు కాబట్టి విజయవాడ పశ్చిమ గెలుచుకోవాలి, వాళ్ళు గుంటూరు తూర్పు గెలుచుకోవాలి అని ముస్లిం మైనార్టీలో ఉంటుంది. ఈ మొత్తం ప్రాంతానికి 2 నియోజకవర్గాలే కదా ముస్లిం మైనార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నది, రాయలసీమ జిల్లాలు వదిలేస్తే. కాబట్టి వాళ్ళు ఏకతాటి మీదకి వచ్చి వాళ్ళు గెలిపించుకోవడానికే షేక్ ఆసిఫ్ని చూస్తారు. నెక్స్ట్ కైకలూరు కూడా డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి ముందు ఆయన 2014లో ప్రాతినిధ్యం వహించారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా. కాకపోతే పాత తరం పెద్ద తరహా రాజకీయాలు తర్వాత ఆ తరం అయిపోయింది. ఆ తరం రాజకీయాలకి కాలం చెల్లిందని ప్రజలు భావిస్తున్నారు. నయా జనరేషన్ వచ్చేసి దూలం నాగేశ్వరరావు గారు ఏంటంటే కాపుల చిరకాల వాంఛ కైకలూరు గెలుచుకోవటం. అది 2019లో దూలం నాగేశ్వరరావు గారి రూపంలో అది తీరింది. ఎందుకంటే వాస్తవానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కాపుల సాంద్రత బాగా ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గాలు మీకు పెడన, బందరు, అవనిగడ్డ, ఇట్లా విజయవాడ సెంట్రల్ ఇట్లా కనిపిస్తాయి మీకు. వీటి స్థానే ఖచ్చితంగా కైకలూరు కూడా ఉంటుంది. కైకలూరులో కాపుల సాంద్రత ఎక్కువ, కాపుల తర్వాత మత్స్యకారులు ఎక్కువ. ఇక్కడ ఏమైందంటే ఎప్పుడో కమిలి మగతాయారమ్మ గారు, కమిలి వెంకటప్పారావు గారు, ఆ తర్వాత చెన్నంశెట్టి పాండురంగారావు గారు వాళ్ళు ప్రాతినిధ్యం వహించిన తర్వాత ఈ నియోజకవర్గంలోకి కనుమూరి బాపిరాజు గారు వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నుంచి వారు కృష్ణా జిల్లా కైకలూరుకి వచ్చి పోటీ చేస్తుండేవారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. ఎన్ఎన్ సీతాదేవి గారి సోదరుడు ఎన్ఎన్ రాజా రామచంద్ర గారు వారు కమ్మ సామాజిక వర్గం వారు పోటీ చేస్తుండేవారు తెలుగుదేశం అభ్యర్థిగాను, ఇండిపెండెంట్గాను. అట్లా కొన్ని దశాబ్దాల పాటు కాపులకు దూరం అయిపోయినటువంటి నియోజకవర్గం. మత్స్యకారులు ఎక్కువ ఉన్నారు, మీ సామాజిక వర్గం ఎందుకు తీసుకుంటోంది, ప్రతిసారి మీ సామాజిక వర్గానికి ఎందుకు కేటాయిస్తున్నారని చంద్రబాబు గారిని పదే కొంతమంది ప్రశ్నించిన తర్వాత కాపులు, వెనుకబడిన తరగతులు, మత్స్యకారులు వీళ్ళు ఇరువురు తెలుగుదేశంలో ఉండేవారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు మీకు ఈ స్థానాన్ని జె వెంకటరమణ గారిని మత్స్యకారుడికి అవకాశం ఇచ్చారు. 2014కు వచ్చేటప్పటికి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారిని భారతీయ జనతా పార్టీలోకి పంపి వారికి పొత్తులో భాగంగా కైకలూరు కేటాయించి కామినేని శ్రీనివాస్ గారు అలా గెలవటం జరిగింది. ప్రస్తుతం దూలం నాగేశ్వరరావు గారి సోదరులు కావచ్చు, లేకపోతే కుమారుడు కావచ్చు, కొంత వాళ్ళ కార్యకలాపాల పట్ల ప్రజల్లో కొంత నిరాసక్తత, నిర్లిప్తత ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఇక్కడ దూలం నాగేశ్వరరావు గారు ఎక్కడా అసలు అవకాశాన్ని వదులుకోవటం లేదు. మరొక మారు ఖచ్చితంగా గెలవాలనేటటువంటి దూకుడు అయితే ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ కూడా హోరాహోరీ పోరే జరుగుతుంది. అంత సులభం కాదు, అంత సులభం కాదు. 2014లో సాధించినంత సులభం అయితే కాదు. వారు ఇక్కడి నుంచి గెలిచారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఒక వెలిగారు, పొత్తులో భాగంగా అప్పుడు మంత్రి పదవి కూడా చేపట్టారు. అంత సులభం అయితే కాదు. ప్రస్తుతం హోరాహోరీ పోరు అయితే జరుగుతోంది. ఓకే, నెక్స్ట్ ఆదోని వాస్తవానికి స్థానాన్ని వ్యూహాత్మకంగా కేటాయించినట్టే. ఎందుకంటే వెనుకబడిన తరగతుల్లో బోయల యొక్క సాంద్రత చాలా ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం ఆదోని. దాదాపు 45,000 వరకు బోయ సామాజిక వర్గం ఓటర్లు ఆదోని నియోజకవర్గంలో ఉన్నప్పటికీ మీకు అక్కడ ఈ డాక్టర్ పార్థసారథి గారు బోయ సామాజిక వర్గమే, భారతీయ జనతా పార్టీ ఆయన చిరకాల వాంఛ రాజకీయ పార్టీ, ఏదో ఒక రాజకీయ పార్టీ ద్వారా ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటూ ఉండేవారు. ఆ వాంఛ ఇప్పుడు నెరవేరుతోంది పోటీ చేయడం. అయితే మొట్టమొదటిసారి పోటీ చేస్తున్నారు. అయితే వై సాయి ప్రసాద్ రెడ్డి గారి వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అంటే ఇక్కడ బోయ సామాజిక వర్గం గంపగుత్తగా పార్థసారథి గారికి ఓటు వేస్తుందా అంటే ఆలోచించుకోవాల్సినటువంటి ఒక అంశం. ఎందుకంటే ఖచ్చితంగా బోయ సామాజిక వర్గం ఓట్లలో స్ప్లిట్ వస్తుంది. ఆ స్ప్లిట్ పక్కన పెడితే రెడ్డి,
ఎస్సీ, ముస్లింలు ఉన్నారు మళ్ళీ ఆదోన్లో, ముస్లిం మైనార్టీ, ఇవి తీసుకుంటే ఇవి ఖచ్చితంగా సాయి ప్రసాద్ రెడ్డి గారికి ప్లస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ స్థానాన్ని వదులుకున్నట్టే బీజేపీ. వై సాయి ప్రసాద్ రెడ్డి గారికే పూర్తిగా అవకాశాలు కనిపిస్తాయి. నెక్స్ట్ జమ్మలమడుగు హోరాహోరీ పోరు. అంటే ఆదినారాయణ రెడ్డి గారు అంత క్రితం ఇక్కడ పలు పర్యాయాలు శాసనసభ్యుడిగా రాణించినటువంటి నేపథ్యం, అట్లాగే వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైన తర్వాత అనుచరుగణం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. అయితే ఇది భారతీయ జనతా పార్టీకి ఒదిగేటటువంటి నియోజకవర్గం జమ్మలమడుగు కూడా కాదు. ఇక్కడ పూర్తిగా ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం గంపగుత్తగా ఉంది. ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గం ఓట్లలో ఇరువురు రెడ్లే కాబట్టి, సుధీర్ రెడ్డి వర్సెస్ ఆదినారాయణ రెడ్డి, ఇరువురు రెడ్లే కాబట్టి ఓట్స్ స్ప్లిట్ అవుతాయి. ఎస్సీ, ముస్లిం మైనార్టీ ఓట్స్ ఎప్పుడైతే భాజపాకు వెళ్ళవో, కూటమికి వెళ్ళవో, ఖచ్చితంగా అవి వైకాపాకి ప్లస్ అవుతాయి. సో చెప్పలేని సిచ్యువేషన్ అంటారా? చెప్పలేని సిచ్యువేషన్ అనుకున్నా కూడా దీనిని అంత సులభంగా మనం విడిచిపెట్టడానికి లేదు. వైకాపా ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానాన్ని విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉండదు. సో వైసీపీ నుంచి ఎవరున్నారు? సుధీర్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, గతంలో ఆదినారాయణ రెడ్డిని ఓడించిన వ్యక్తి, సిట్టింగ్ ఎమ్మెల్యే. సేమ్ వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతుంది. బట్ చెప్పలేని సిచ్యువేషన్ ఉంది. ఓకే. నెక్స్ట్ బద్వేల్ వేసి బీజేపీ విజయవంతంగా మర్చిపోవచ్చు. రోషన్న గారికి అవకాశం ఇచ్చింది. దాసరి సుధా గారు మరొకమారు విజయం సాధిస్తున్నారు. ఇక్కడేమి ఇంకొక మాట మాట్లాడటానికి కూడా ఏమి లేదు. చివరిది 10వ ధర్మవరం వాస్తవానికి ఏంటంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి వార్ వన్ సైడే అనేటటువంటి పరిస్థితుల్లో నుంచి డివై సత్యకుమార్ కొంత బలపడ్డాడు. భాజపా అభ్యర్థి, వారిది కడప జిల్లా, వారు యాదవ సామాజిక వర్గం. డివై సత్యకుమార్ బలపడడానికి కారణం ఏంటంటే మీకు పరిటాల శ్రీరామ్ అందిస్తున్నటువంటి సహకారం. ఎందుకంటే అంత క్రితం పరిటాల శ్రీరామ్ ఇక్కడ ఇన్ఛార్జ్, తెలుగుదేశం ఇన్ఛార్జ్ కాబట్టి తను పోటీ చేస్తాడు అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏమైందంటే భాజపాకి పొత్తులో భాగంగా కేటాయించడం వల్ల పరిటాల శ్రీరామ్ పని చేస్తారా చేయరా అనుకున్నటువంటి పరిస్థితుల్లో నుంచి పరిటాల శ్రీరామ్ ప్రస్తుతం పూర్తిగా తన సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా హోరాహోరీ పోర్ అయితే జరుగుతుంది. టఫ్ ఫైట్ అంటే ఇప్పుడు వరకు మనం 10 చూసాం కదా శ్రీకాంత్ గారు, మాక్సిమం టఫ్ ఫైటే కనిపిస్తుంది. అయితే మీరు చెప్పింది అనపర్తి ఒక ఏరియాలోనేనా? అనపర్తి ఒక్కటే పాజిటివ్ గా ఉన్నది. ఇంకేవి కూడా అంత పాజిటివ్ గా అనిపించట్లేదు. అన్ని టఫ్ ఫైట్ కానీ లేకపోతే నియోజకవర్గాల ఎంపికలోనే కొంత తప్పిదం జరిగింది. అది ఒక పెద్ద తప్పిదం, చారిత్రక తప్పిదం అని మనం చెప్పుకోవచ్చు. ఓకే. అంటే అసలు అవకాశం బీజేపీ పోటీ చేసింది అనిపించుకోవడానికి, నియోజకవర్గాల ఎంపికే తప్పు, అదే పోటీ చేసింది అనిపించుకోవడానికి నంబర్స్ గా మిగిలిపోయాయి చివరికని చెప్పుకోవచ్చు. మరి టఫ్ ఫైట్ లో ఎన్ని గెలుస్తాయి అనేది మాత్రం చెప్పలేం. ఒక 4కి అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. 4 స్థానాలకు అవకాశం ఉంది. అవి అన్ని కారణాలు కూడా వాళ్ళకి అన్ని సహకరిస్తే, అనుకూలిస్తే జరుగుతుంది. సో మొత్తానికి బీజేపీ ఎవరు గెలవబోతున్నారు, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు కదా అంటే సిచ్యువేషన్ టఫ్. బట్ 4 స్థానాల్లో అవకాశం ఉంది. ఒక్క అనపర్తి కన్ఫర్మ్ చేయగలం అంతే. ఓకే శ్రీకాంత్ గారు, సో బీజేపీ ఎన్ని స్థానాల్లో నిలబడింది, మరి పోటీలు గెలుస్తుందా, మరి దాని ప్రభావం ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది, కేంద్రంలో అధికారం ఉంది కదా అనే డౌట్ ఉంది కదా, దానికి ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ లాంటిది సొల్యూషన్. రాబోయే కాలంలో ఎలక్షన్స్ తర్వాత తెలుస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.